సూలూరుపేటలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తారక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా తిరుపతి జిల్లా సూలూరుపేటలో రక్తదాన శిబిరం నిర్వహించారు. తారక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వెంకీ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని సత్యసాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరానికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వినోద్ రాయల్ అభిమానులు సహకారం అందించారు. 2017 నుంచి జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం అడ్వాన్స్గా ఒక వారం నుంచి ప్రతిరోజు రక్తదాన కార్యక్రమం కాడ నుంచి అన్నదాన కార్యక్రమం దాకా వృద్ధులకి గుడ్డలు, వాళ్ళకి నిత్యావసరమైన సరుకులు, కోవిడ్లో ఎన్నో సేవా కార్యక్రమం చేసాం సూలూరుపేట కాన్స్టిట్యున్సీ నుంచి. అదేవిధంగా ఈసారి 42వ జన్మదినం సందర్భంగా ముందస్తు మే 18న సూలూరుపేట జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల తరఫున సూలూరుపేట టౌన్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి నా వెన్నంటూ ఉండి నాకు సపోర్ట్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి, నా శ్రేయభిలాషులకి, నా మిత్రులకి, టౌన్లో తెలుగుదేశం పార్టీ తరఫున నాకు సపోర్ట్ చేస్తున్న టౌన్ అధ్యక్షుడు రమేష్ అన్న గారికి, తొలగి యువత అధ్యక్షుడు మేడా సాయినారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా రాబోయే రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తానని సూలూరుపేట టౌన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమానులకి, సూలూరుపేట కాన్స్టిట్యున్సీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమానులకి, తిరుపతి జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమానులకి ప్రతి ఒక్కరికి ఏ అవసరం వచ్చినా నా చేతనైన సహాయం అందజేస్తానని తెలియజేస్తూ, జూనియర్ ఎన్టీఆర్ ట్రస్ట్ సూలూరుపేట నియోజకవర్గ ఫౌండర్ వెంకటేష్ యాదవ్ గారు మరియు పట్టణ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గోపి మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్, వీళ్ళందరి కలయికతో ఈరోజు నందమూరి తారక రామారావు గారి యొక్క 42వ జన్మదినం సందర్భంగా ఈరోజు సూలూరుపేట పట్టణంలో బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం కూడా వీరు బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసి 300 యూనిట్లు ఇక్కడ కలెక్ట్ చేయడం ఆనవాయితీ. ఇప్పుడు కూడా సూలూరుపేట నలుమూల నుంచి కూడా ఎంతోమంది అభిమానులు మరియు తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కలిసి ఈరోజు కూడా 300 యూనిట్లు ఇంచుమించుగా వస్తుందని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా నడిపించిన వెంకటేష్ యాదవ్కి, అదేవిధంగా సూరిశెట్టి గోపికి, అదేవిధంగా మన వినోద్ కుమారు, వాళ్ళ యొక్క బృందం చాలామంది ఉన్నారు. అందరి పేర్లు చెప్పడం వీలు కాదు కాబట్టి ముఖ్యులు వీళ్ళందరూ కలిసి ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసేది. ఇప్పుడు కూడా ఎంతో చక్కగా ఏర్పాటు చేశారు. ఉదయం 8 నుంచి కూడా ఇప్పటికీ కూడా రెగ్యులర్గా జనాభా బ్లడ్ క్యాంప్కి క్యూలో ఉండడం ఆశ్చర్యంగా ఉంది. ముందుగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ జన్మదినం సందర్భంగా మన జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉండాలని, ఆ చెంగాళమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.